అయితే రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా మనకు తెలిసిందే, గతంలో లడ్డూ పైన మాత్రమే వివాదం మనం చూసినాం. కానీ ఇప్పుడు లడ్డూ కాదు, తిరుమల చరిత్రలోనే మొదటిసారి ఈ ఘటన. దాదాపు 6 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఇది అధికారుల వైఫల్యమా, లేదంటే జనాలు అక్కడ పడుతున్న తిప్పలకి ఎవరు చేసిండ్రు, లేదంటే ఇది నిజంగానే ఒక పొలిటికల్ డ్రామాలో ఒకటి భాగమా? ఇట్లా ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. సో దాంతోపాటు అసలు తిరుమల ఉత్తర ద్వారం ఎందుకు దర్శనం చేసుకోవాలి, అసలు ప్రత్యేకత ఏంటి, అండ్ ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి పోటాపోటీగా భక్తులు అక్కడికి వస్తున్నారు, ఇట్లాంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. దాంతోపాటు రాజకీయ అంశాలు అండ్ రాజకీయానికి సంబంధించి ఎవరి భవిష్యత్ ఎటుపోతుంది, ఎవరు ఎట్లాంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది, ఇట్లాంటివన్నీ కానీ ముందే చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ లో ఎప్పుడు ఉంటారు. సో రాఘవ శర్మ ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులబ్బా. ముందుగా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంత ప్రత్యేకత? ఇది అందరూ చెప్పే సమాధానమేనమ్మా. వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తూనే ఉంటారు. సహజంగా మా అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, మా అమ్మ నాకు చెప్పిందే చెప్తున్నా, శాస్త్రాలు ఇవన్నీ కూడా తర్వాత మాట. వైకుంఠ ద్వార దర్శనం అంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారంలో స్వామివారికి ఇచ్చే దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనం కోసం బాగా ఆరాటపడి తెల్లవారి 3 గంటల నుంచి అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు నాన్న అని అంటేను, దానికి తిరుమల ఎందుకమ్మా, మంగళగిరిలో నాన్న దర్శనం ఇస్తారు కదా వైకుంఠం, అది జాలే నాకు అని అన్న చిన్నతనం నుంచే. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం కూడా నేను మంగళగిరిలో ఇష్టపడతాను, మంగళగిరిలోనే చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళాలి. నాకు ప్రత్యేకమైన రెడ్ కార్పెట్ ఆహ్వానాలు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా వెళ్ళాలని ఆలోచన చేయలేదమ్మా. సో వైకుంఠ ద్వార దర్శనం అంటే ఒకటమ్మా, భగవంతుడు ఇందుగలడు అందులో లేడని సందేహము వలదు అని అన్నప్పుడు ఒక్క వైకుంఠ ద్వారమే ఎందుకు, అన్ని ద్వారాలు వైకుంఠమే, అన్ని చోట్ల ఆది దేవుడే, అన్ని చోట్ల ఉన్నది ఆయనే అని నమ్మిన వాడిని నేను. దీనికి ఒక ప్రత్యేకత కల్పించి ఆ ప్రత్యేకతని 10 మందికి చూపించి ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది నాకు అప్రస్తుతం. వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒక ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటూ దానికి తగిన విధంగా ఆ దర్శనాలు అవి ఏర్పాటు చేస్తారు. సరే, ముక్కోటి ఏకాదశి దర్శనం ఎవరికి ఏ సెంటిమెంట్ ఉందో మనం ఎవరిని కాదనలేదు. కాకపోతే నిన్న టికెట్ కౌంటర్ టికెట్ల కోసం లేదంటే అక్కడ నించున్న పరిస్థితిలో తొక్కిసలాటై 6 మంది చనిపోయారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ప్రాణాలు పోయినారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని కేసులు పెట్టి జైల్లో పెట్టారు? ఎంతమందిని కేసులు పెట్టి కోర్టు చుట్టూతా తిప్పుతున్నారు? ఇప్పుడు తొక్కిసలాట జరిగింది కదా, మరి ప్రాణాలు పోయినాయి కదా. మొన్న ఇదే మాట నేను అంటే కొంతమంది నా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. పుష్ప సినిమాలో తొక్కిసలాట జరిగి ఒకరి ప్రాణం పోయింది అని కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిప్పారు, అన్నీ చేశారు కదా. కారణం ఎవరని చెప్పారు? అల్లు అర్జున్ అని చెప్పారు. అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చినటువంటి జరిగిన తొక్కిసలాటలో ప్రాణం పోయింది కాబట్టి వీడిని తీసుకెళ్ళి లోపల వేయండి అన్నారు. ఇప్పుడు మరి బాలాజీ, ఆ తిరుమల బాలాజీని లోపల పెడతారా? తిరుమల బాలాజీ కోసమే కదా వచ్చింది, అందరూ ఆయన చూడడానికే కదా వచ్చింది, ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసమే కదా వచ్చింది, ఆ తొక్కిసలాట ఆ తోపులాట జరిగింది ఆయన కోసమే కదా. మరి అరెస్ట్ వారెంట్ తీయండి, తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏ జరగదు ఇవన్నీ. నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటి దానికి ఏర్పాట్లు చేస్తే తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. ఎందుకు తిరుమలలోనే ఇవ్వాలి టికెట్లు? ఎందుకు తిరుమలకు వచ్చి తిరుపతిలోనే ఇవ్వాలి టికెట్లు? ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కూడా సేవా టికెట్లు లాగా, సుదర్శనం టికెట్లు లాగా మీరు 3 నెలల ముందే ఎందుకు ఇవ్వకూడదు? 3 నెలల ముందే ఇస్తే ఇవాళ ఈ ముదరష్టం జరిగేది కాదు కదా. ఇవాళ ఈ ముదరష్టం జరిగింది అంటే కారకులు ఎవరు? తిరుమల బాలాజీనా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేక టీటీడీ చైర్మన్? ఎవరిని ప్రశ్నిస్తారు మీరు? ఇప్పుడు ప్రతిపక్షాలకి కావలసిన దమ్ బిర్యానీ దొరికింది. కావలసినంత ప్రభుత్వ వైఫల్యమని, పోలీసుల వైఫల్యమని, టీటీడీ ఇక నోటికి వచ్చినట్టు మొదలు పెడతారు. ఒక వారం 10 రోజులు ఇదొక ప్రత్యేక ఇష్యూ, అంతేగా, ఇంకేమన్నా ఉందా? నేను మామూలుగా ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకి మనం చెప్పడం కాదమ్మా, వాళ్ళే ఆలోచించాలి. ఎలాగైతే ఆన్లైన్లో 300 రూపీస్
టోకెన్లు పెడుతున్నారో, ఎలాగైతే సేవా టోకెన్లు పెడుతున్నారో, ఏ రకంగా అయితే ఇవన్నీ జరుగుతూ అమలుపరుస్తూ వస్తున్నారో, అలాగే టీటీడీ వారు ప్రభుత్వం వారు కలిసి ఒక ఆలోచన చేసి ఈ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వైకుంఠ ద్వార దర్శనానికి ఈ వారం 10 రోజులు. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అలానే ఆన్లైన్లో పెట్టుంటే ఆ తొక్కిసలాట జరగదు కదా, జరిగేది కాదు కదా, ఈ ప్రాణాలు పోయేవి కాదు కదా. ఇప్పుడు ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరికి వాళ్ళు మాదే ఉందండి, మేము ఏర్పాట్లు చేసాం, ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు, ఊహించకుండానే ఇన్నాళ్ళుగా జరుగుతోందా? తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఒకటి, గరుడ సేవ ఒకటి, సింహవాహనం ఒకటి, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని లక్షల 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 మంది నిలబడడానికి కూడా పొడమి ఈనిందా అంటే భూమి ఈనిందా ఇంతగా పుట్టుకొస్తున్నారు అని అంటారు పెద్దలు. ఆ రకంగా ఉంటారు. మరి జాగ్రత్తలేవి? ఇప్పుడు ఇంతమంది వెళతారు కదా, ఆహారపరంగా కానీ, తాగునీటి పరంగా కానీ, వైద్యపరంగా కానీ సరిపోతాయా? ఉన్నవి సరిపోవు. ఇది నిజం. ఇదే అదునుగా వీలున్నంత వరకు దండుకుంటారు, చిరు వ్యాపారాల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎంతమంది చెక్ చేస్తారు? ఎంతమంది ఎన్ఫోర్స్మెంట్ అయినా, ఎక్సైజ్ అయినా, డిపార్ట్మెంట్ అయినా ఎంతమంది చెక్ చేస్తారు? ఎన్ని చోట్లని చెక్ చేస్తారు? అందిన కాడికి అన్నీ జరుగుతూనే ఉంటాయి. అందులో అనుమానం ఏముంది? ఇప్పుడు నిన్న అన్నారు ఒకళ్ళ కోసం అని చెప్పి గేటు తెరిస్తే ఇలా జరిగింది, ఇంతమంది వచ్చారు అని. ఇప్పుడు జరిగిన దాన్ని ఎవరు అనలేం, ఎవరు ఏం చేయలేం. కానీ అసలు ఇలానే ఎందుకు జరగాలి ప్రతిసారి? ఆన్లైన్లో పెట్టినట్టు వైకుంఠ దర్శనం టికెట్లు కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు కావాలంటే నేను చెప్తాను, గడచిన వారం క్రితం ఇలానే వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళతాము, ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పించండి గురువు గారంటే వద్దు అన్న. కాదు, మేము ఇట్లా తిరుపతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అదే శ్రీనివాసపురం సంథింగ్ ఏదో చెప్పారు, అక్కడికి వెళ్ళి టోకెన్లు తీసుకొని మేము వెళతాము అంటే భయానకమైన స్థితిలో ఇబ్బందులు పడతారు, నా మాట విని ఆగిపోండి. ఇదే అన్న. నాకు ఇవాళ పొద్దున ఫోను, గురువుగారు మీరు చెప్పారు కాబట్టి మేము ఆగిపోయాము, లేకపోతే మా బతుకులు ఎట్లా ఉండేవో అని అన్నారు. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్లు వాళ్ళ పేర్లు ఇస్తా, మీరు అడగచ్చు ఇది నిజమో అబద్ధమో. ఎందుకంటే జరగబోయే విపత్తు ఏదైతే ఉందో ఇది అని తెలిసినాక నన్ను నమ్మిన నా బిడ్డల్ని నేను ఎలా పోగొట్టుకుంటాను? నేను వెళ్ళొద్దు, గుప్తా వెళ్ళొద్దు, ఇప్పుడు వద్దు, కావాలంటే తర్వాత అందరి కోసం ఒక ప్రత్యేకమైన రోజు, అవకాశం ఉన్న రోజు తిరుమల బాలాజీని ఒళ్ళంతా కళ్ళప్పగిచ్చుకొని భగవంతుడిని చూసే అవకాశం తెచ్చుకుందాం, అందరం కలిసి ప్రశాంతమైన దర్శనం చేసుకుందాం, ఇప్పుడు ఆగిపో అని అన్న. అయితే గతంలో తిరుపతి లడ్డూలోనే కల్తీ జరిగింది అంటే శ్రీవారి లడ్డూ గురించి చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత తిరుపతి హిస్టరీలోనే ఇట్లా 6 మంది ప్రాణాలు పోవడం ఇక్కడితో ఆగిపోతుందా? అపశృతి కావచ్చు, లేదంటే ఇట్లాంటి తప్పులు కావచ్చు, లేదంటే ఇంకా భవిష్యత్తులో ఏమైనా తిరుపతి నుంచి ఇట్లాంటి వార్తలు వినే పరిస్థితిలో ఉంటారు? తిరుపతిలో తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులే చాలామంది ఇబ్బందుల పాలై కొంత వ్యతిరేక భావన చూపిస్తారు రానున్న రోజుల్లో. ఇది వాస్తవం. అంతేకాకుండా తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆవాసమైన ఉద్యోగులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ నివాసాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి తిరుపతి అంటే కింద తిరుపతికి రావాల్సిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు కొంత వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ లడ్డూ గురించి ఏదైతే ఉందో, ఈ లడ్డూ మీద కల్తీ ప్రచారం అనేది, కల్తీ జరిగితే ఆ లడ్డూ ఇప్పుడు సొసైటీలో కల్తీ పదార్థాలు తిని ఆసుపత్రి పాలవుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది అనారోగ్యాల పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. మరి కల్తీ లడ్డూ అంటున్నారు కదా, అది తిని ఎవరు ఎందుకు బయటికి లడ్డూ వల్ల మాకు ఇలా జరిగిందని ఒక్క కేసు ఉందా? ఒక్క కేసు లేదు. అసలు లడ్డూ కల్తీ జరిగితే ఆ క్షణంలోనే నిజమైన ఆ బాలాజీ భక్తులు కానీ, నిజమైన హైందవ సాంప్రదాయ రక్షకులు కానీ ఉంటే ఒప్పుకుంటారా కల్తీ జరిగితే? మరి అప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? డబ్బు కాసపడా? లేకపోతే మాకెందుకు వచ్చింది, పై అధికారులు అన్నారు, మాకు సంబంధం లేదు అని నోరు మూసుకొని చేశారా? ఎవరిని తప్పు పడతాం? ఎవరిని తప్పు పట్టలేము. చివరికి ఏమైంది, ఈ ఇష్యూని పక్కకి జరపండి అని అన్నారు. ఏదైనా ఒక ఇష్యూ వస్తుందమ్మా, బాగా వేడిగా ఉన్నంతసేపు శుభ్రంగా అందరూ మాట్లాడతారు.
అది చల్లారిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంతే. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? తొక్కిసలాట, మృతులు. ఇప్పుడు అదే అడుగుతున్నాను, ఎవరి కోసం వచ్చారు? తిరుమల బాలాజీ కోసం వచ్చారు. ఆ తొక్కిసలాటలో ప్రాణాలు పోయినాయి. ఎవరి మీద కేసు పెడతావు నువ్వు? ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పెడతావు నువ్వు? అంతే. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే కదా. ఒక అధికారికి సంబంధించి అధికారులు, ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు. సో మరి అక్కడ తొక్కిసలాటకి అధికారులు బాధ్యులు కదా. నేను అదే అంటున్నానమ్మా, ఎవరికి వాళ్ళు, ఇది పోలీసుల వైఫల్యం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వైఫల్యం, ఇది వాళ్ళ వైఫల్యం, వీళ్ళ వైఫల్యం, ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నంత మాత్రాన ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? జరిగిన నష్టం పూడుకుంటుందా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఎక్స్గ్రేషియా ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి జీవితాంతం ఉపయోగపడుతుందా? ఏమీ లేదు. గుండు సున్నా బండి చక్రం. ఇది కేవలం ముందు జాగ్రత్త లేమి వల్ల జరిగిందని నేను అనుకుంటాను. అనుకోవడమే కాదమ్మా, అదే నిజం అంటాను. ఇది ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే తిరుపతిలో మళ్ళీ ఇట్లాంటి వార్తలు భవిష్యత్తులో వినే అవకాశం ఉంటుందా? ఉంటుందమ్మా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో దాకా పోయినాం. ఈ సంవత్సరంలోనే ఒకటి రెండు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అక్కడి ఉద్యోగులు వాళ్ళకి జరిగిన నష్టం గురించి కానీ, వాళ్ళకి కలిగే ఇబ్బందులు కానీ, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన జీతభత్యాలు కానీ, వాళ్ళకి ఇచ్చే సదుపాయాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఈ సంవత్సరంలోనే కొంత వ్యతిరేకత ధోరణి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ అనవసరమైన భయాన్ని రేకెత్తించి తిరుమల దర్శనాల్లో కొంత జాప్యాలు జరిగే అవకాశం ఉంది.